ఇప్పుడు ఈ రోజుల్లో కూడా క్రైస్తవ్యంలో ఎవరైతే వాక్యంలో చెప్పబడుతున్నప్పటికీ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, అయినా సరే యేసు ప్రభుల వారి మరణం నుంచి గాని పునరుత్థానం గురించి గాని నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా తోమా కోవలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే తోమా ఆయన గాయాలను చూస్తేనే గాని, ఆయన చేతులు చూస్తేనే గాని, ఆయనో కాదో నేను తీర్మానించుకున్న తర్వాతే నమ్ముతాను, అప్పటి వరకు నేను నమ్మను అని చెప్పాడు. అట్లాగే ఈ రోజుల్లో కూడా చాలా మంది మన వాళ్ళు దేవుడు వచ్చి నా ఎదురుగుండా కనిపిస్తే చూస్తాను, నాకు ఏదైనా అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం చేస్తే నమ్ముతాను అనే విధంగా చాలా మంది ఉన్నారేమో. కానీ అవన్నీ కాకుండా దేవుడు నన్ను సృజించాడు అనుదినమైన విషయాల్లో, నా యొక్క నేను జీవించే విషయంలో కావచ్చు, నా కుటుంబంలో జరిగే మేళ్లు కావచ్చు, నా బాడీలో జరిగే జీర్ణ వ్యవస్థ కావచ్చు, లేకపోతే శ్వాస వ్యవస్థ కావచ్చు, ప్రతి విషయంలోనూ దేవుణ్ణి మనం చూసినట్లయితే, నమ్మినట్లయితే, అలాగే వాక్యం ద్వారా కూడా అనేక సత్యాలు, అనేక మర్మాలు తెలుసుకున్నప్పుడు వాక్యం ద్వారా గ్రహించి, వాక్యమే దేవుడేంటని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు కదని నమ్మి అప్పుడు విశ్వసించి రక్షింపబడిన వారు నిజంగా ధన్యులు. ఎవరైతే ఆ నమ్మకం లేకుండా ఉన్నారో వారు అవిశ్వాసులుగా మిగిలిపోతారు.